అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది. జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం తిరుపతి టు అరుణాచలం. మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే పక్కా విజిట్ చేయండి. అరుణాచలం పక్కనే ఉంటుంది, అరౌండ్ 500 రూపీస్ లో మీకు అయిపోద్ది. తిరుపతి టు అరుణాచలం డైలీ ట్రైన్ ఉంటుంది 1:40 PM కి. ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చేసి 85 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్ కి. మేమైతే ఇప్పుడే వచ్చినాం తిరువణమలైకి. అయితే తిరువణమలై రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ కి అయితే వెళ్ళాలంటే. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి, ఆటోలు కూడా వెళ్ళొచ్చు. టెంపుల్ దగ్గరలో అయితే మేము రూమ్ తీసుకున్నాం. మాకు వచ్చేసి 850 రూపీస్ పడింది. మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం. మాకైతే పర్ పర్సన్ కి 170 రూపీస్ పడింది. ఇక రూమ్ కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినాం. మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మొత్తానికి అరుణాచలం ఇది ఒక సాధారణ స్థలం కాదు, శివుడి సాక్షాత్ స్వరూపం. అక్కడికి వెళ్ళగానే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఆ కొండని చూస్తే భక్తి స్వయంగా వస్తుంది. గిరి ప్రదక్షిణ చేస్తుంటే ప్రతి అడుగు మనలోని బాధలు టెన్షన్లు కరిగిస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మనసు నెమ్మదిగా శాంతిగా మారుతుంది. అందుకే అంటారు అరుణాచలం పిలిస్తే వెళ్ళరు, అక్కడికి వెళ్ళిన వారు ఖాళీగా తిరిగి రారు, శివుడి ఆశీర్వాదంతో వస్తారు. ఓం నమః శివాయ. అరుణాచలం గిరి ప్రదక్షిణ వెళ్లే దారిలో ప్రతి కొద్ది దూరానికి ఒక లింగం కనిపిస్తుంది. ప్రతి లింగం ఒక ప్రత్యేక అనుభవం ఇస్తుంది. ఇంద్రలింగం దగ్గర ధైర్యం పెరుగుతుంది, అగ్నిలింగం దగ్గర నెగిటివిటీ పోతుంది, యమ నైరుతి లింగాలు రక్షణ ఇస్తాయి, వరుణ వాయు లింగాలు మనసు శాంతిని ఇస్తాయి, కుబేరలింగం ఆశని పెంచుతుంది, ఈశాన్య లింగం పూర్తి శాంతిని ఇస్తుంది. 14 కిలోమీటర్ల యాత్రలో మనమే నడుస్తున్నాం అనిపిస్తుంది, కానీ నిజానికి మనతో శివుడే నడిపిస్తున్నాడు. ఓం నమః శివాయ. గుడి లోపలికి అడుగు పెట్టగానే మనసు నిశ్శబ్దంగా మారుతుంది. గంటాల శబ్దం, మంత్రాల ధ్వని ఒక ప్రశాంతత ఇస్తాయి. శివలింగాన్ని చూస్తే మాటలు రావు, భక్తి మాత్రమే ఉంటుంది. మనసులో ఉన్నది అన్ని స్వయంగా శివుడికి చెప్పినట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో మనం ఒంటరిగా లేమని అనిపిస్తుంది. శివుడు మనతో ఉన్నాడనే భావన వస్తుంది. అరుణాచలం గుడి లోపల అది దర్శనం కాదు, ఒక అనుభూతి. రిటర్న్ కూడా సేమ్ అమౌంట్ అయిపోద్ది మీకు. అరుణాచలం టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ తిరువణమలై. నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు. ఇంకా అక్కడ నుంచి అరుణాచలం టు తిరుపతి ట్రైన్స్ ఉంటాయి, 85 రూపీస్ పర్ పర్సన్ కి పడతాయి. ఓకేనా. ఇంకా అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోండి. తిరుపతి టు హైదరాబాద్ మేము వచ్చేసి మాకు 245 రూపీస్ పడింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతోని.